ఖమ్మం నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసినందుకు గత ప్రభుత్వం సుమారు అన్ని ప్రాంతాల్లో అటు 3-1 ప్రాంతం, 2-1 ప్రాంతం, 1-1 ప్రాంతంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అన్ని నాన్ వెజ్, వెజిటేరియన్ కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ మార్కెట్లను ప్రారంభించడంలో కొంచెం అలసత్వం చూపుతుంది. దీని కారణంగా ఇప్పుడు 6.5 కోట్లతో నిర్మించిన బల్లెపల్లి ఇండస్ట్రియల్ ఏరియా వద్ద 6.5 కోట్లతో నిర్మించిన కూరగాయల మార్కెట్, నాన్ వెజ్, వెజ్ ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా పడి ఉంది. ఇందులో ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించిన గ్రానైట్ వ్యాపారులు, గ్రానైట్ పరిశ్రమ వ్యర్థాలతో పాటు వారి గ్రానైట్ రాళ్లను సైతం ఇక్కడ స్టోరేజ్ చేశారు. అదేవిధంగా ఇది సాయంత్రం అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని సైతం ప్రజలు వాపోతున్నారు. మనతో ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడేందుకు ఈ ప్రాంత మాజీ కార్పొరేటర్ నాగన్ల కోటి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఇది ఎన్ని కోట్లు పెట్టి దీన్ని నిర్మించారు? ఇది యాక్చువల్గా 2018లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఈ యొక్క వెజిటేరియన్ మార్కెటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నగరంలో కూడా మోడర్న్గా వెజ్ అండ్ నాన్ మార్కెట్ రెండు కలిసి ఉండాలి. అలాంటి మార్కెట్లో ప్రజలు వచ్చి మంచిగా ఉన్నటువంటి కూరగాయలు, తాజా కూరగాయలు కానివ్వండి, మాంసం సంబంధించినటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో ఇట్లా రోడ్డు మీద కాకుండా వ్యాపారులకు కూడా ఒక మార్కెట్ని నిర్మాణం చేసి వాళ్ళకి కల్పించి వినియోగదారులకి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా కోసం ఏర్పాటు చేస్తే ఇది సుమారు దాదాపు 8-9 డివిజన్లకి ఇది పనికొచ్చే విధంగా ఆ రోజు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఒక నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు నుంచి మళ్ళీ అర్బన్ మండలము మళ్ళీ ఇల్లు దాకా వెళ్ళే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ రోజు ఎంతగానో దీనికి ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఒక మార్కెట్ని నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ఆ రోజు ప్రభుత్వం ఫస్ట్ 4 కోట్ల 50 లక్షల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది. దాని తర్వాత సరిపోతే మళ్ళీ 1,50 కోట్ల దాకా కూడా వెచ్చించడం జరిగింది. మొత్తం కూడా 80-90% పనులు అయిపోయినాయి. ఓన్లీ 10% పనులు ఉన్నాయి. ఈ యొక్క పనులని కంప్లీట్ చేసి ప్రజలకి వినియోగం పట్టుకొస్తే ఈ ఏరియాలో ఉన్నటువంటి 1వ డివిజన్ కాంచి 2వ డివిజన్, 3వ డివిజన్, 4వ డివిజన్, 5, 6, 7 ఇట్లా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్లస్ అర్బన్ మండలం మొత్తం కూడా ఇటు నుంచి ఊర్లకు పోయే అన్ని ఊర్లు ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడుద్ది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో సరే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు సరే బ్యూటిఫికేషన్ కోసం ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బులు కూడా వెచ్చిస్తున్నారు. దాంట్లో ఇది పెద్ద విషయం కాదు. దీనికి అంతా 90% అయిపోయింది కాబట్టి ఒక 10% సుమారుగా నేను అనుకోవడం ఏంటంటే ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో పెడితే మొత్తం టాయిలెట్స్ కానివ్వండి, ఇంటర్నల్గా సీసీ వేసాను, వీటికి కావాల్సినటువంటి రంగులు కానివ్వండి, ఇవన్నీ వేస్తే నిర్మాణాలకు వస్తే ఈ యొక్క ప్రజలకి ఉపాధి దొరికిద్ది. ప్లస్ అదేవిధంగా జనానికి ఉపయోగం ఉంటుంది. లేడీస్ కూడా వాక్బుల్గా వచ్చి నడిచి వచ్చి తీసుకునే విధంగా ఆ రోజు మేము ఎంతో దీన్ని ప్రజలకు అందుబాటు తేవాలని చెప్పేసి ఎంత శరవేగంగా నిర్మాణం చేసినాం. అనుకోకుండా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు ఆగిపోయినాయి. అది ఈ ప్రభుత్వం కూడా దీన్ని నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం. కానీ దాదాపుగా 3 సంవత్సరాలు అయితే కావస్తుంది. ఇంతవరకు దీని మీద ₹1 బిల్ల కాదుగా దీంతో పని కూడా చేయకపోవడం అనేది మా ఏరియాలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క అభియోగం. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని నిరుపయోగంగా ఉపయోగపడుకోకుండా పిచ్చిగడ్డి మొలుస్తూ ఇది దేనికో ఉపయోగపడిపోతుంది. కాబట్టి జనం అందరూ కూడా దీని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. కావున దీన్ని గుర్తించి ఎమ్మటే అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానివ్వండి, దీని మీద చర్య తీసుకొని ఏదో ఒకటి దీన్ని నిర్మాణం చేపట్టి ముందు రెండిట్లలో ఒకదానన్నా నిర్మాణం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేపట్టాలని చెప్పేసి మా యొక్క డివిజన్ ప్రజల నుంచి మేము మీకు విన్నపం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. నిర్మించారు, స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు నిర్మాణం అసంపూర్తిగా ఉంది? ఇది యాక్చువల్గా 2016లో దీనికి శాంక్షన్ వచ్చిందండి. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మన ఆగ్రో వాళ్ళది వీళ్ళకి స్థలం ఏరేకాడ కేటాయించడం వల్ల ప్లస్ ఆ స్థలాన్ని మనకి ఎంపిక చేయడం వల్ల కొంత చెప్పయింది. ఆ తర్వాత నాకు తెలిసి ఇది 2022-2023లో పనులు చేపట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల తర్వాత 23లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆటోమేటిక్గా పనులు ఆగిపోయడం జరిగింది. సుదీర్ఘకాలంగా వస్తుంది. 2016లో డిపిఆర్ కాగా 2023లో ఇది పట్టాలు ఎక్కిందని మన కార్పొరేటర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు ఉన్నారు మనతో మాట్లాడేందుకు. ఇది అసంపూర్తిగా ఉండడం కారణం ఏంటి? కారణము ఏంటనుకుంటున్నారు? మీకు ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని కట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కూరగాయల మార్కెట్ కట్టడం వల్ల ఈ ఖానాపురం ఏరియా, బల్లెపల్లి,
ఈ చుట్టుపక్కల ఏరియాల అన్నిటిని కూడా దగ్గర పట్ల ఉందని మాకు అందరికీ అనుకూలంగా ఉందని మేము సంతోషపడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంత మట్టికి దీన్ని ఆలోచించలేదు, దీన్ని ఏం ఉపయోగించలేదు. అందుకని ఇప్పుడు ఉపయోగించుకోవటం కోసం ఈ జనాలకి పేద జనాలకి పేద ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంచి వాళ్ళకి సాయం చేసి ఈ చెత్త చెదారం ఇదంతా తీసేసి వాళ్ళకి సాయం చేయగలరని కోరుతున్నాం. మీరేమనుకుంటున్నారు, ఇది ఎందుకు ఆగిపోయింది? చేస్తే ప్రజలకు మంచిగా ఉపయోగపడుతుంది కదా. కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఈ మార్కెట్ని ఎందుకు నిరుపయోగం ఉంచారో తెలియట్లేదు. వాస్తవంగా దీన్ని బాగు చేసి ఆ కాలువ కానించి మొదలు పెడితే ఇల్లందు రోడ్డు వరకు చాలామంది రోడ్ల మీదనే కూరగాయలు అమ్ముతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని నిరుపయోగం లేకుండా ప్రయోగకరంగా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో అటు 1 టౌన్తో పాటు 2 టౌన్ 3 టౌన్ ప్రాంతాల్లో నాన్ వెజిటేరియన్ మార్కెట్లకు అప్పుడు మంత్రిగా ఉన్న రవాణా మంత్రిగా ఉన్న పోడా జయకుమార్ రూపకల్పన చేసి వీటిని నిర్మాణం చేశారు. అయితే అప్పటి నుంచి కొన్ని ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాని వాటిని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ప్రారంభానికి నోచుకోలేదు. సుమారు 6.5 కోట్లు ప్రజాధనం వృధా అయింది. ఇప్పుడు చూడొచ్చు మనం పెద్ద షెడ్తో పాటు పక్కన కూడా పెద్ద షెడ్ ఉంది, విజువల్స్లో చూడొచ్చు. పెద్ద షెడ్ను వేసి నిరుపయోగంగా ఉన్నాయి. కింద పైన G+1గా దీన్ని నిర్మించారు. ఈ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు 1 డివిజన్ నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9 డివిజన్ల వరకు ఈ ప్రాంతం ఉందండి. అదేవిధంగా రఘునాథపాలెం అర్బన్ మండలంతో పాటు ఈ ప్రాంతంలో వాటికి ఉపయోగపడే విధంగా దీన్ని నిర్మించామని మనకు మాజీ కార్పొరేటర్ నాగండ్ల కోటి చెప్తున్నారు. కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది నిరుపయోగంగా దీన్ని ప్రారంభాన్ని నోచుకోలేదు, నిరుపయోగంగా ఉంది. మనం ఇప్పుడు చూడొచ్చు గ్రానైట్ సంబంధించిన వ్యర్థాలతో పాటు గ్రానైట్ రాళ్ళు, వాటి పాలిష్ అయిన రాళ్లను వాటిని ఎదురుగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలో ఉన్న గ్రానైట్ పరిశ్రమ వారు వాడుకుంటున్నారు. దీన్ని మనం పిచ్చి మొక్కలు పెరిగి అంతా నిరుపయోగంగా ఉంది. ఇది వందలాది మందికి రైతులతో పాటు వందలాది మంది కూరగాయలు అమ్ముకునే వారికి ఇది జీవనోపాధిగా ఉండేది. అయితే ఈ మార్కెట్లు ఇలా వ్యర్థంగా ఉండటంతో పాటు మనకు రోడ్లన్నీ మార్కెట్లను తలపిస్తున్నాయి. అటు ఖమ్మం పాత బస్టాండ్ నుంచి సుమారు కోర్టు నుంచి రోడ్డు నగర్ వరకు సుమారు 2.5-3 కిలోమీటర్ల వరకు రోడ్డుకి ఇరువైపులా కూరగాయలను పెట్టి విక్రయిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని మనకు స్థానికులు చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అలానే ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఈ మార్కెట్లను ఓపెన్ చేయడానికి చొరవ చూపట్లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ రహదారులన్నీ ఖమ్మంలో ఉన్న రహదారులన్నీ మార్కెట్లను తలపిస్తున్నాయి. అటు రోడ్డుకి ఇరువైపులా అటు ఇటువైపు కూరగాయలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు అక్కడ సడన్గా ఆగడంతో వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 6.5 కోట్ల ప్రజాధనం పెట్టి ఇక్కడ నిర్మించిన నాన్ వెజ్ మార్కెట్లు ఓపెన్ కాకపోవడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రజాధనం సైతం 6.5 కోట్లు వృధారయ్యే ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో వీటిని ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని పలువురు స్థానికులతో పాటు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సైతం మాజీ కార్పొరేటర్ సైతం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, ఖమ్మం నుండి.